మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు వల్లే రైతుల్లో విశ్వాసం పెరిగిందన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో వ్యవసాయం వెనుకబడిందని, 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రైతులు అభివృద్ధి చెందారని వెల్లడించారు. 2014 తర్వాత రాష్ట్రంలో వరి పంట విస్తీర్ణం పెరిగిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అనాలోచితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మూసీకి తీసుకొస్తామంటున్న నీళ్లు కాళేశ్వరం నుంచి కాదా అని నిలదీశారు వినోద్ కుమార్. రైతుకు ధైర్యం ఇచ్చింది ఎవరు? గత ప్రభుత్వం, తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారు. తెలంగాణ సాధించిన తర్వాత తన దృష్టి మొత్తం కూడా తెలంగాణ రైతులకి విశ్వాసం కలిగించాలి, నేను వ్యవసాయం చేసి బతకాలి, నేను పంట పండించాలే అని ఆ విధంగా పనిచేసే విధంగా ధైర్యాన్ని ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం, గులాబీ జెండా. ఇలా నిన్న మీరు సంతోషపడ్డారు, అబ్బా ఇన్ని మెట్రిక్ టన్ల ధాన్యం పండిందని. మరి మీరు తట్టెడు మట్టి కూడా ఎక్కడ తీయలేదు కదా. తట్టెడు మట్టి తీసారు మీరు ఎక్కడన్నా? 1 మెగావాట్ కరెంటు ఉత్పత్తి చేసిరా మీరు ఈ ఏడాది లోపట? చేయలేదు. మరి పంటలు ఎట్లా పండినాయి? మీ పాత్ర లేకుండానే పండింది కదా ఈ పంట. మీరు ఎందుకు సంతోషపడుతున్నారో నాకు అర్థం కాలేదు.